MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. పైన కురుస్తున్న వర్షాలు అలాగే ఈ జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప్పొంగుతోంది. రోజు రోజుకి అంటే గడిచిన 4-5 రోజులుగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వర్షాలు ఉధృతంగా ఉన్నాయి. దీంతోపాటు పైనున్న రాష్ట్రాల్లో కూడా వరదలు ముంచెత్తడంతో ఆ నీరంతా గోదావరి చెంతకే చేరుతోంది. గోదావరి నిన్న ఉన్న గోదావరి ఇంకొక గంటకి మారిపోతుంది. అలాగే ఇవాళ ఉన్న గోదావరి నీటి మట్టం 11 గంటలకి ఎంత ఉందో దాన్ని చూసిన అధికారులకి 12 గంటలకి అది మరింత పెరుగుతోంది, మళ్ళీ 1 గంటకి ఇంకా పెరుగుతోంది అని చెప్తున్నారు. గోదావరి ఇలా పెరిగితే ఇప్పుడు ప్రస్తుతానికి మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రమే విడుదల చేశారు. ఒకవేళ నీరు ఇంకా పెరిగి మరింత పైన వర్షాలు కురిసి వరదలు వచ్చి మరింత వర్షాలు పెరిగితే కనుక ఖచ్చితంగా ఈ గోదావరి 2వ ప్రమాద హెచ్చరిక వరకు వెళ్తుంది. అలా జరిగితే కనుక 2వ ప్రమాద హెచ్చరిక చేస్తే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న లంక గ్రామాలకు జనజీవనంతో సంబంధాలు తెగిపోతాయి. ఎక్కడికక్కడ రోడ్లు నీళ్లతో మునిగిపోతాయి, క్యాజువల్ కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఇది ప్రతి ఏడాది ఆగస్టు నెలలో జరిగేదే కానీ ఎందుకో ఎవరూ కూడా దాని మీద దృష్టి పెట్టడం లేదు. లంక గ్రామాల వాసులు ప్రతినిత్యం వాళ్ళకి ఏం కావాలన్నా కానీ వాళ్ళు అమలాపురం కానీ ఆ పక్కనున్న గన్నవరం కావచ్చు, అలాగే యానం కావచ్చు, ఇలా పక్కనున్న చిన్న చిన్న పల్లెటూళ్ళకి పట్టణాలకి వస్తారు. అక్కడ వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు. అలాగే లంక గ్రామాల్లో ఉద్యోగాలు చేసే అంటే ఇక్కడ ఉండి పట్టణాల్లోనూ అక్కడ ఉండి లంక గ్రామాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా వాళ్ళు పాటలు పడతారు. అక్కడికి వెళ్ళడానికి పడవలు ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం, ఆ పడవల్లో వెళ్తారు. ఈ ముఖ్యంగా కళాశాలల్లోనూ పాఠశాలల్లోనూ చదువుకునే విద్యార్థులు అయితే గోదావరి పెరిగింది అంటే వాళ్ళకి పాఠశాలలకు వెళ్ళేందుకు కళాశాలలకు వెళ్ళేందుకు అవకాశం ఉండదు, ఇవి తెగిపోతాయి. భద్రాచలంలో ఇవాళ అంటే మధ్యాహ్నం 12 గంటలకి నమోదైన గోదావరి నీటి మట్టం దాదాపు 36 అడుగుల వరకు ఉందని అధికారులు చెప్తున్నారు. అది తర్వాత సాయంత్రానికి మరికొంత పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే కనుక జరిగితే 2వ ప్రమాద హెచ్చరికని రేపు జారీ చేసే అవకాశం ఉంది. ఇక ధవళేశ్వరంలో అయితే ఆ సంఖ్య అంటే 10.4 ఫీట్ అయింది, అడుగులు వరకు వచ్చింది. ఆ భద్రాచలంలో పెరిగిన తీవ్రత ప్రభావం ధవళేశ్వరం మీద పడుతుంది. ధవళేశ్వరం నుంచి కిందకి అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, ఇంకా ఇతర ప్రాంతాలకు కావచ్చు గోదావరి తీవ్రంగా ప్రవహిస్తూ ఉంటుంది. 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే మాత్రం లంక గ్రామాలకి విపరీతమైన ఇబ్బందులు ఉంటాయి. ఇప్పటికే అధికారులు 8 లక్షల క్యూసెక్లకు పైగా నీటిని సముద్రంలో విడుదల చేశారు. ఇక కాలువకి సంబంధించి అయితే 2100 అడుగుల నీటిని కాలువల్లోకి విడుదల చేశారు. ఇలా విడుదల చేయడం జరుగుతూనే ఉంటుంది. ఒకవైపు సముద్రంలోకి జలాలను విడుదల చేస్తూనే ఉంటారు, మరోవైపు గోదావరి పైనుంచి ఉధృతంగా వచ్చి ఇక్కడున్న గోదావరితో కలుస్తూనే ఉంటుంది. ఈ ప్రమాదాలను ముందే పసిగడతారు కాబట్టి ప్రభుత్వం అక్కడ లంక గ్రామాల దగ్గర చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే అక్కడికి పడవలు అవి పంపించారు. అలాగే వైద్య సిబ్బందిని నిత్యావసరాలు సిద్ధం చేశారు. నిత్యావసరాలను వాళ్ళకి అందించడం కోసం అవన్నీ సిద్ధం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం మొత్తం ఆ పని మీదే ఉంది. అయితే లంక గ్రామాల్లో ఉన్న వాళ్ళని ప్రతి ఏటా అక్కడి నుంచి తరలించాలి, వర్షాలు పడడానికి ముందుగానే వాళ్ళని తరలించాలి అని ప్రభుత్వం అనుకుంటోంది. కానీ ఆ పని జరగటం లేదు. ఎందుకు అంటే లంక గ్రామాల వాసులు తమ గ్రామాలను వదిలి బాహ్య ప్రపంచంలోకి రావడానికి ఇష్టపడరు. వాళ్ళ పొలాలు కానీ వాళ్ళకి సంబంధించిన ఇతర అవసరాలు కానీ లేదా కులవృత్తులు కానీ అవన్నీ ఆయా గ్రామాల్లోనే ఉంటాయి. కాబట్టి వాళ్ళు లంక గ్రామాల నుంచి వదిలి బయటికి రారు. పడవ ప్రయాణంతో మాత్రమే వాళ్ళ జీవితం ముడిపడి ఉంటుంది. ఈ సమయంలో వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఇతర ప్రాంతాల్లో సెటిల్ చేద్దామని దాదాపు దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతున్నా కానీ వాళ్ళు మాత్రం రావటం లేదు.
ఈ గోదావరి ప్రభావం కనుక ఇంకా పెరిగితే లంకలో ఉన్న వివిధ కూరగాయల పంటలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఇలాగే ఇతర పంటలు, వాణిజ్య పంటలు, పసుపు కావచ్చు, కంద కావచ్చు, ఇంకోటి ఈ పంటలు ముఖ్యంగా అరటి కావచ్చు, వీటికి తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అందుకని ప్రభుత్వం దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటోంది. అయినా జరగాల్సిన నష్టం ప్రతి ఏడాది జరిగిపోతూనే ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందని అందరూ అంటున్నారు, భయపడుతున్నారు. ఆగస్టు నెల వచ్చిందంటే ఏం జరుగుతుంది అని లంక గ్రామాల వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయపడుతున్నారు. ప్రస్తుతం మనం చూసిన ఈ గోదావరి ఎంత దారుణంగా ఉందో. అంటే గోదావరి చూడడానికి ప్రకృతి పరంగా అందంగా ఉంటుందేమో కానీ అది ఉగ్రరూపం దాలిస్తే మాత్రం దాని తీవ్రతని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సముద్రంలోకి వెళ్ళిన నీళ్లు వెళ్ళిపోగా మిగిలిన నీళ్లు మనుషులని అతలాకుతలం చేస్తాయి. ఆ స్థానికులని వాళ్ళ నిత్య పనుల నుంచి దూరం చేస్తాయి. వాళ్ళు ఆ పనుల నుంచి దూరం అయ్యి ఒక రకంగా చెప్పాలంటే నీటి మధ్యలో నివసించే అవకాశం పరిస్థితులు ఇప్పుడే ఈ సమయంలోనే ఆగస్టు నెలలోనే ఉంటాయి. ప్రతి ఏడాది ఆగస్టు అంటే వరదల భయం, వరదలంటే ఆగస్టు నెల. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.